అసాధారణ ఘటన చోటు చేసుకుంది. ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఇద్దరు బీజేపీ ఎంపీలు కింద పడిపోవడంతో గాయపడ్డారు. రాహుల్ గాంధీ తోయడంతోనే వారు గాయపడ్డారని అధికార పార్టీ ఆరోపించింది. తన పట్ల ప్రతిపక్ష నేత అభ్యంతరకరంగా ప్రవర్తించారని మహిళా ఎంపీ ఒకరు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను రాహుల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఖండించింది. తాను సభలోకి వెళ్తుంటే వారే అడ్డుగా వచ్చి నెట్టేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్లమెంటు ఆవరణలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం పార్లమెంటు వద్ద హైడ్రామానే నడిచింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. సభలో కూడా అమిత్ షా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. శాంతించాలని స్పీకర్ ఓం బిర్లా కోరారు. ప్రియాంక గాంధీ వాద్రా సహా విపక్ష ఎంపీలు జై భీమ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సభలో అంబేద్కర్ చిత్రపటాలు ప్రదర్శించారు. 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. అమిత్ షా క్షమాపణ చెప్పేదాకా ఆందోళన కొనసాగిస్తామని ప్రతిపక్ష ఎంపీలు తేల్చి చెప్పారు. నినాదాల హోరుతో సభ మారుమ్రోగిపోయింది. సభకు సహకరించాలంటూ స్పీకర్ స్థానంలో ఉన్న దిలీప్ సైకియా పదే పదే కోరినా విపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. మరోవైపు అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపణలు చేస్తూ అధికార పక్షం కూడా నిరసన చేపట్టింది. దీనిలో భాగంగా పార్లమెంటులోకి వస్తున్న అధికార పక్షం ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కింద పడడంతో ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. తాను మెట్ల దగ్గర నిల్చున్నాను, రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారని ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తెలిపారు. బీజేపీ ప్రతిపక్ష నేతల కారణంగా పార్లమెంటు ప్రాంగణంలో నెలకొన్న గందరగోళ సమయంలో రాహుల్ తనను అసౌకర్యానికి గురిచేసినట్లు బీజేపీ ఎంపీ ఫంగ్నోన్ కొన్యాక్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పార్లమెంటు ప్రవేశం వద్ద బీజేపీ మహిళా ఎంపీలను రాహుల్ గాంధీ నెట్టివేసినట్లు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు ఆరోపించారు. వాళ్ళకి రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలతో రాహుల్ ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నట్లు నడ్డా తెలిపారు. పార్లమెంటు వద్ద జరిగిన తోపులాటలో గాయపడిన ఎంపీలు సారంగి, ముఖేష్కు ప్రధాని మోదీ ఫోన్ చేసి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఎంపీలు సారంగి, ముఖేష్కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆర్ఎంఎల్ ఆసుపత్రి వైద్యుడు అజయ్ శుక్లా వివరించారు. ఇద్దరికీ తలపై గాయాలైనట్లు చెప్పారు. ఎంపీ సారంగికి తలపై కుట్లు వేశామన్నారు. స్పృహ కోల్పోయిన ఎంపీ ముఖేష్ రాజ్పుత్ స్పృహలోకి వచ్చారని వివరించారు. ఆయనకి బీపీ ఎక్కువగా ఉందని, అందుకే పరీక్షలు చేశామని, రిపోర్ట్స్ ఆధారంగా చికిత్స కొనసాగుతోందని డాక్టర్ శుక్లా వెల్లడించారు. మరోవైపు బీజేపీ ఎంపీ ఒకరు తనను నెట్టివేశారని, బ్యాలెన్స్ తప్పి కూలిపడిపోయానని, ఇప్పటికే శస్త్రచికిత్స చేయించుకున్న మోకాలికి గాయాలయ్యాయని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని కోరుతూ లోక్సభకు లేఖ రాశారు. ఈ తోపులాటపై అధికార, ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. రాహుల్ గాంధీ బలప్రయోగంపై తాము ఫిర్యాదు చేశామని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. రాహుల్పై హత్యాయత్నం, దాడి, రెచ్చగొట్టడం వంటి కేసులు పెట్టామని చెప్పారు. బన్సూరి స్వరాజ్తో కలిసి ఆయన స్టేషన్కు వచ్చారు. వడోదర బీజేపీ ఎంపీ హేమంగ్ జోషి పోలీసులకు 2 పేజీల ఫిర్యాదు అందించారు. ఉదయం 10:40-45 మధ్య రాహుల్ గాంధీ మమ్మల్ని తోసుకుంటూ లోపలికి వెళ్లారు. ఇండియా కూటమి ఎంపీలు ఆయనను అనుసరించారు. ఈ సందర్భంగా మా ఎంపీలు గాయపడ్డారు. సహచర టీడీపీ ఎంపీ డాక్టర్ అయిన బైరెడ్డి శబరి గాయపడిన ఎంపీకి ప్రథమ చికిత్స చేశారని వివరించారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, రాజీవ్ శుక్లా, ప్రమోద్ తివారీ ఠానాకు వచ్చి బీజేపీ ఎంపీలపై ఫిర్యాదు చేశారు. దీంతో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్లకు ఇరు వర్గాలు ఫిర్యాదు చేశాయి. తోపులాటకు సంబంధించి రాహుల్ గాంధీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 117, సెక్షన్ 125, సెక్షన్ 131, సెక్షన్ 351, సెక్షన్ 35 కింద కేసులు పెట్టారు. అయితే ఈ ఘటనపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. జరిగింది అంతా కూడా మీ కెమెరాలో రికార్డు అయి ఉంది, అది చూడండి. నేను పార్లమెంటు లోపలికి వస్తున్న క్రమంలో బీజేపీ ఎంపీలు నన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
నన్ను పక్కకు తోసేశారు, బెదిరించారు. నన్నే కాదు మల్లికార్జున ఖర్గేను కూడా నెట్టేశారు. మాకు లోపలికి వెళ్లే హక్కు ఉంది, కానీ వారు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే రాజ్యాంగంపై బీజేపీ వాళ్ళు దాడి చేస్తున్నారు. అంబేద్కర్ను అవమానించారు అని రాహుల్ ఫైర్ అయ్యారు. బాబాసాహెబ్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఆయన వ్యాఖ్యల నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. షా క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలు మమ్మల్ని పార్లమెంటులోకి రానియకుండా అడ్డుకున్నారు, నన్ను నెట్టారు, నేను బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాను అని ఖర్గే చెప్పారు. అప్పుడు అదానీ నుంచి ఇప్పుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. హోంమంత్రి తన మనసులో ఉన్నది అందరి ముందు పెట్టారు, అందుకు క్షమాపణ చెప్పాలి, అలాగే ఆయన రాజీనామా చేయాలని కోరామని రాహుల్ గాంధీ తెలిపారు.